బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ చెప్తామండి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని గణపడదాం హల్లెలూయా. మా దేవుడు అయిన తండ్రి స్తోత్రాలు, మా ఎడలు చూపిన మహాకృపను బట్టయ్యా మీకు వందనాలు ఇస్తాను. మా తండ్రి మీకు వందనాలు. మీకే మహిమ తండ్రి, మీకే మహిమ నాయన, మీకే ఘనత నాయన. మా శరీర ప్రాణాత్మల ద్వారా మీకే మహిమ తండ్రి. మీకు స్తోత్రాలు. మా కుటుంబాల ద్వారా, మా బిడ్డల ద్వారా, మా జీవిత కాలము అంతా తండ్రి మీకే మహిమ కలగాలి. మా క్రియల ద్వారా, మా తలంపుల ద్వారా, మా ఆలోచనల ద్వారా మీ నామమునకు మహిమ కలుగునట్లు తండ్రి మమ్మను సిద్ధపరచండి, మమ్మను సిద్ధపరచండి, మమ్మను బలపరచండి. మమ్మను తండ్రి మీ వాక్యముతో సరిచేయండి, మీ వాక్యముతో మమ్మను స్థిరపరచండి, మీ వాక్యముతో మమ్మను శుద్ధి చేయండి, మీ ఆత్మలో తండ్రి మమ్మను శుద్ధి చేయండి. ప్రభువా మీకు స్తోత్రాలు, 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 స్తుతులనైనా వందనములు, 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 వందనములు. మహిమ మీకే. అందరూ చప్పటి కూడా దేవుని మహిమపడతాం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, 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 గొప్ప దేవా, మా పోషకుడా, రక్షకుడా, విమోచకుడా, మా నాథుడా, ఆధారమైన తండ్రి స్తోత్రాలు. మీకే మహిమ తండ్రి, స్తోత్రాలు నాయన. ప్రభా మీకే మహిమ తండ్రి. మీ ఆత్మగిరిలో ప్రభా మమ్మల్ని తండ్రి సరిచేయినైనా దినాన్ని మాతో మాట్లాడు ప్రభా, మాట్లాడునైనటువంటి తండ్రి మీరు మాట్లాడిన దేవా మా జీవితాలకి కావలసిన తండ్రి వాక్యములు తండ్రి మాకు అనుగ్రహించండి. మీరే సమస్త మహిమ ఘనత పొందండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా తండ్రి మీరు నాయన మీ కొరకు, మీ మహిమ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని మమ్మల్ని మేము తండ్రి మీ దయగల మీ చిత్తానికి సమర్పించుకుంటూ సత్యవంతుడు, సంపూర్ణుడు, సర్వోన్నతుడునైనా మా రక్షకుడునైన యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 21వ అధ్యాయము 17. చదవమ్మా. నా నామం నిమిత్తము 17, 18, 19. నా నామం నిమిత్తము, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకల్లో ఒకటైన నశింపదు. మీరు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణం దక్కించుకొందురు. చాలండి. ప్రభు వారు చెప్పినటువంటి మాట, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. ఎందుకని? మనుషులందరి చేత ద్వేషింపబడతామంట. ఏమండి? ఎందుకని? ఏమండి? ఈ లోకంలో నుండి నేను మిమ్మను ఏర్పరచుకుంటుని అన్నారు ప్రభు. దేవుని ఏర్పాట్లోకి వచ్చేస్తే ఎవరైనా మనల్ని మెచ్చుకోరు, నొచ్చుకుంటారు. ఏంట్రా బాబు ఈ ఆచారము, ఇంత ఇడ్డోరమా, ఎంత చేదస్తమా, ఎంత విపరీతమా, ఎంత భక్త్యా, ఎంత అవసరమా అని ఏమండి తన ఇంటి వారే తనకే శత్రువులు అవుతారని వాక్యము ద్వారా ప్రభు సెలవిచ్చారు. కాబట్టి నీవు దేవుని నామము నిమిత్తము
ఏమండి నిలబడినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుని దేవునికే ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, దేవునికే నీ మొదట స్థానం ఇచ్చినప్పుడు, నీ జీవిత విలువలన్నీ కూడా దేవునికే సమర్పించినప్పుడు, ఏమండి ప్రభు అంటున్నారు, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు. మన ద్వేషింతే ప్రభు నామం నిమిత్తం, ఏమండి ద్వేషించి దూషింతే మనకి పోయేది ఏమన్నా ఉందా? పోయేది ఏమన్నా ఉందండి? పోయేది కాదు. ప్రభు నామం నిమిత్తము ద్వేషింపబడితే పోయేదానికంటే వచ్చేదే ఎక్కువ. స్తోత్రం చెప్పండి అందరూ, నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోయేదానికంటే వచ్చేదే ఎక్కువ, పోగొట్టుకునేదానికంటే దక్కించుకునేది ఎక్కువ. ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే నా నామం నిమిత్తం మీరు మీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా నశింపదంటే ఎవరు చెప్తారండి మాట? ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. అంత గట్టిగా, అంత దృఢంగా, అంత ఉన్నతముగా ఏమండి ప్రభు చెప్పారంటే, ఏమండి ఆ మాటకు తగినట్లుగా మనము నమ్మగలుగుతున్నామా? అంత నమ్మకం ఉందా అండి? అంత నమ్మకం లేదు. చూసారా, నమ్మకం అనేది చూసి నమ్మేవారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నేను చూస్తే ఇది నెరవేరితే, ఇది చేస్తే, ఇది అవితే నమ్ముతాననేది దేవుడు ప్రక్కన పెట్టేస్తాడు. అది చూడకుండా నమ్ముతారు. చూసారా ఏమండి, చూడకుండా అంటే దేవుణ్ణే శోధించకుండా, దేవుణ్ణి మనం పరీక్షించడం కాదు, మనల్ని దేవుడే పరీక్షించున్నాడు. మనం దేవుణ్ణి పరీక్షించడం అవసరమా? అది మన బలహీనత. అది దేవుణ్ణి మనం పరీక్షించడం అవసరం అండి. అమ్మా అవసరమా? నమ్మకం లేదా? దేవుడు ఏమన్నా బలహీనుడా? మనకంటే బలహీనుడా? నీకంటే బలహీనుడేనా దేవుడు? ఏమండి ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన నువ్వు పరీక్షించవలసిన అవసరం ఏమొచ్చింది? దేవుడే మనల్ని పరీక్షించున్నాడు. మనం ఉంటామా? దేవుళ్ళో నిలబడతామా? తొలగిపోతామా అని దేవుడే మనల్ని పరీక్షించున్నాడు. ఆయన పరీక్షకు నిలిచినదైతే ఏమండి మనం ధన్యులు అవుతాం. కాబట్టి మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ఓర్పు ఉండాలట. దేవుడిని నమ్మిన వాళ్ళకి ఏముండాలా? ఓర్పు ఉండాలా, మార్పు ఉండాలి, నేర్పు ఉండాలి. అవి లేకపోతే దేవుళ్ళో ఎదగలేడు. దేవుళ్ళో డాంబికులు దేవుని సన్నిధిని, డాంబికం అయిన మనసు ఉంటే దేవుళ్ళో నిలబడతాడు అనుకుంటున్నారా? నిలబడడు. పిరికితనమన్నా పారిపోతాడు. డాంబికుడైనా నిలవలేడు. ఏమండి హెచ్చింపు గుణమన్నా దేవుళ్ళో ఉండలేడు. కోపిష్ఠుడైనా దేవుళ్ళో ఉండలేడు. అన్యాయం చేసేవాడైనా దేవుళ్ళో ఉండలేడు. అపవిత్రమైన కార్యాలు చేసేవాడైనా దేవుళ్ళో ఉండే మనసు వానికి ఉండదు. ఇవన్నీ కూడా దేవుళ్ళో మనం నిలవాలంటే దేవుని యొక్క వాక్యములో మనం సరిచేయబడుతూ ఉండాలి. దేవుళ్ళో మనం సరిచేయబడాలి. ఆ శిల్పకారుని యొక్క చేతిలో ఆ శిల్పి ఎలాగైతే చెక్కుతూ ఉంటాడో ఒక్కొక్క పేడు ఊడగొడుతూ ఉంటాడు. చుత్తితో శానంతో ఏమండి చెక్కుతూనే ఉంటాడు. చెక్కుతూనే రూపం వచ్చే వరకు చెక్కుతూనే ఉంటాడు. కానీ మనలో ఆ వ్యర్థమైనటువంటి ఏమండి ఆ వ్యర్థాలు తీసివేసే వరకు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తన చిత్తానికి నీ చేతిలో ఏం పట్టండి, అది నీ చేతిలో చిలను నేను, చిలిపి చేతిలో చిలను నేను, నన్ను చెక్కుము అనుదినము. చిలిపి చేతిలో చిల అంటే రాయి. ఆ రాయికి రూపం లేనప్పుడు, అది చెక్కడం మొదలుపెట్టినప్పుడు అది రూపం వచ్చేంత వరకు చెక్కుతూనే ఉంటాడు ఆ శిల్పకారుడు. గనక మీకు ఓర్పు ఉండాలన్నాడు. మీ ఓర్పు చేత మీ ప్రాణాలను మీరు దక్కించుకుంటారు. ఓర్పు లేకపోతే ఏమండి దక్కించుకోవడం కష్టం. ఓర్పు ఉండాలి, మార్పు ఉండాలి, నేర్పు ఉండాలి.
ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అదే లూకా సువార్తలో 21వ అధ్యాయము 22 నుండి 28 వరకు. ఎవరికి అర్థం అవుతుంది అలా చదివితే? మైక్ ఉన్న వాళ్ళే చదవండి అమ్మా. లేఖనములలో వ్రాయబడిన అన్నియు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు. చెరబట్టబడిన వారే సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుదురు. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల కోశ వలన కలవరబడిన జనములను శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీ మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచు ధైర్యము చెడు కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఘోషురుడైన వచ్చుట చూతురు. మేఘాశూరుడై వచ్చుట చూచుదురు. ఇవి జరగక ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనములో వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. లేఖనముల్లో దేవుడు ఏమి రాయించాడో అది మాత్రమే నెరవేరుతుంది. నమ్మని వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏది రాయించాడో అది నెరవేరుతుంది. నెరవేరకుండా ఒక్కటి కూడా ఉండదు. ఆకాశమైన గతించిపోతుంది, భూమి అయినా గతించిపోతుంది, కానీ నా మాటలు ఎన్నడూ గతించవన్నాడు. కాబట్టి లేఖనములో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ప్రతిదండన అంటే నమ్మనందుకు, లోబడనందుకు, ఏమండి, దేవునికి మీద తిరిగిపడినందుకు, దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించినందుకు, ఏమండి, ప్రతిదండన అంట. నమ్మనందుకు ప్రతిదండన అంటే శిక్షించేటువంటి దినాలు. దేవుని నమ్మని వారికి నరకం. ఏమండి, అది ఒప్పుకోరు లోకంలో. నమ్మకపోతే నరకమే. నరకంలో ఎందుకు వేయాలి దేవుడు అంటారు. మరి నమ్మకపోతే నరకమే. ప్రభుత్వానికి లోపడకపోతే ఏం చేస్తున్నారు? పట్టుకెళ్ళి జైల్లో పెడుతున్నారు లేదా? మరి ఆ మాత్రం న్యాయం తెలీదా? ఏమండి, నిన్ను శిక్షిస్తున్నారు. మనకి బుద్ధి వచ్చే వరకు మనకి, ఏమండి, వారు శిక్షిస్తారు, మనల్ని శిక్షిస్తారు, శిక్షణ నేర్పిస్తారు. ఇలా బ్రతకాలి, నువ్వు ఇలాగెందుకు చేసావు, ఈ పాడు పనిని నష్టం ఎందుకు చేసావు అని అక్కడ, ఏమండి, అడుగుతారు. కనుక దేవుడు అదే చట్టం కదా, దేవుని చట్టంలోంచి వచ్చినాయి అన్నీ కూడా. కనుక ప్రతిదండన దినములు, దేవునికి లోపడకపోతే ప్రతిదండన జరుగుతుంది. ఆ దినముల్లో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపం వచ్చిన. ఎవరు కోపం వస్తుందండి ప్రజల మీదకే? నువ్వేమన్నా కోపపడితే ఒప్పుకోరు. ఎవరి మీదన్నా కోపపడితే మనల్ని ఒప్పుకోరు. కానీ దేవుడు కోపపడడానికి హక్కు ఉంది ఆయనకి. ఆయన కోపించేవాడు, కోపింతాడు, సరిచేస్తాడు, గద్దింతాడు, శిక్షింతాడు, రక్షింతాడు, అన్నిటికీ సమర్థుడు ఆయన. అందుకే ఆయన దేవుడు అన్నాం. ఆయన కోపం న్యాయమైనది, ఆయన ప్రతిదండన కూడా న్యాయమైనది. అన్యాయ పనులు చేయడు ఆయన. కనుక వారు కత్తివాత కూలుదురు, చెరపట్టిన వారై సమస్తమైన అన్యజన్మల మధ్యకు పోవుదురు. చాలా మనం చదివిస్తే కదా చాలు, గలిబిలైపోతుంది. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు.
జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. అన్యజనుల చేత యెరూషలేము తొక్కబడుతుంది అన్నాడు. అంటే యెరూషలేము ఎలాగైపోయింది? యెరూషలేమా యెరూషలేమా, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండుదానా అని దేవుడు పిలిచాడు. ప్రవక్తలు రాళ్లతో కొట్టారంట, ప్రవక్తల్ని బాధ పెట్టారు, ప్రవక్తల్ని హింస పెట్టారు, ప్రవక్తల్ని శిక్షించారు, ప్రవక్తల్ని హతమార్చారు. ఏమండి, దేవుడు ఎంత బాధపడి ఉంటాడో తన ప్రవక్తల్ని హింస పెట్టినప్పుడు. నేను అభిషేకించుకున్న వారిని ముట్టకూడదన్నాడు కదా. అలాంటప్పుడు యెరూషలేము పట్టణము ఆ ప్రజలు ఏం చేశారంటే దేవుని మీద తిరగబడి మంచి చెప్పడానికి వచ్చిన ప్రవక్తల్ని వాళ్ళు హింస పెట్టారు. ఆ పట్టణం అంటండి అన్యజనుల చేత త్రొక్కబడుతుందట. మరియు సూర్యచంద్ర నక్షత్రముల్లో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల గోస వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగును. జనములకు శ్రమ కలుగును. ఆకాశమందు శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. లోకానం మీదకి రాబోయేటువంటి ఉగ్రత, లోకం మీదకి రాబోయేటువంటి ఆకాశమందు శక్తులు కదిలింపబడునన్నాడు. కాబట్టి ఆ లోకం మీద దేవుని తీర్పు వచ్చినప్పుడు, ప్రతిదండ దినములు వచ్చినప్పుడు ఏమంటే మనుషులు ఏం చేస్తారంట? మనుషులు ఆ ప్రకృతి వైపు చూసి ఎదురు చూసి ధైర్యం చెడి కూలిపోతారట. వాళ్ళకి ఏమి రోగాలు రావక్కర్లేదు. ఏమండి, వాళ్ళు ఏమవుతారట? మనుషులు ధైర్యం చెడి. కరోనా టైంలో ఎక్కువ శాతము ధైర్యం చచ్చిపోయారండి. కరోనా రాలేదు, కరోనా వచ్చిన వారి కంటే రాని వారు కూడా చాలామంది ఎక్కువ చచ్చిపోయారు. కారణం ఏంటి? అదేదో వచ్చేసిందని మా ఇంట్లో ఎవరికి వచ్చేసిందంటే ఆ ధైర్యం చెడిపోయి గుండాగిపోయింది అంతే. ధైర్యం చెడిపోవడం చాలా రోగం కంటే ప్రమాదం. రోగం వస్తే ఏమండి, ఒక వ్యాధి వస్తే కొంతకాలం అని బతుకుతాడు, కానీ ధైర్యం చెడిపోతే ఈ గుండె చడాన్ని ఆగిపోతుంది. చూసారా? అయితే మనిషికి ఏం కావాలన్నమాట? ధైర్యం కావాలి. ఎవరిని బట్టి కలుగుతుంది ఆ ధైర్యం మనకి? ఏమండి, అమ్మ నాన్న, మనుషులను బట్టి, అధికారిని బట్టి, ప్రజలను బట్టి, ఎవరో నువ్వు నమ్ముకున్నటువంటి వారిని బట్టి ధైర్యం అది ఎంతకాలం ఉంటుంది? ఆ మనుషులను అంతకాలమే ఉంటుంది. కానీ ఎవరిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి అని అంటే, నిన్ను సృష్టించినటువంటి నీ దేవుడు, ఆయన కొరకు ఎదురు చూస్తే నీకు బలం కలుగుతుంది. కనుక ఏమండి, ధైర్యం చెడి కూలిపోతారంట. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూరుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నదనెను. ఏమండి, మాట గమనించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూరుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొనుడి. ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? మీకు ధైర్యం కావాలి బిడ్డలారా, మీకు ధైర్యం కావాలి. మీ ఇంట్లో డబ్బు ఉందా? ధనము, ఏమండి, ఆస్తులు ఉన్నాయా? లేకపోతే మీ ఇంట్లో బలమైన మనుషులు ఉన్నారా? ఏమండి, ధైర్యం చెడిపోతే ఎంత బలమైన మనిషి అయినా ఏమండి ఏమైపోతాడో? దేవుని ప్రతిదండన దినములు వచ్చినప్పుడు ఏమండి, ఆ గొలియాతు ఒక్క రాయితో, రాయి చిన్నదే కానీ ఏం చేసింది? ప్రాణం తీసింది. రాయి చిన్నదే, గొలియాతు పెద్దవాడు, రాయి చిన్నదే కానీ ప్రతిదండన దినములు వచ్చినాయి. యుద్ధం వచ్చింది. ఏమండి, యుద్ధం అనాదు కదా యెహోవా అన్నాడు. దేవుడే యుద్ధం చేశాడు. ఆ రాయి తగిలింది. ఏమండి, ప్రాణం పోయినంతగా విలవల్లాడి కింద బోర్లాగా పడ్డాడు. చూసారా? రాయి చిన్నదే. కాబట్టి ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనడి. మీ తలలు ఎత్తుకొనడి, తల దించుకోవడం కాదు, తల ఎత్తుకునేటువంటి పరిస్థితి. ప్రభువా, నేను నమ్ముకున్నాను కదా, నీ వస్తానన్నావు కదా, నేను ఉండే స్థలంలో మీరు ఉండిలా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానన్నావు కదా ప్రభువా అని దేవుడు వచ్చే రాకడికి మనం ఏం చేయాలా? తల దించుకోవాలా? తల ఎత్తాలా? ఏమండి చెప్పండి. ఏమండి, తల దించుకుని తప్పు చేస్తున్నప్పుడు తప్పేంటి? తప్పులన్నాటికి తప్పేంటండి? మారు మనసు పొందకపోవడమే తప్పు.
దేవుణ్ణి నమ్మకపోవడమే తప్పు, మందిరానికి రాకపోవడమే తప్పు, దేవుణ్ణి ఆరాధన చేయ, ఇవన్నీ తప్పులే. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు. తల ఎత్తుకుంటారా వాళ్ళు? చెప్పండి అమ్మా, వింటున్నారా? తల ఎత్తుకుని ఇలాగ ఉండాలి దేవుని బిడ్డలు. ప్రభువా నేను నమ్ముకున్నాను, నీవు వస్తానన్నావు, నీవు వస్తానని నీ ఉండు స్థలంలో నన్ను కూడా ఉండడానికి తీసుకెళ్తానన్నావు ప్రభువా అని వచ్చే సమయానికి ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. గనుక మనుషులు ఏం చేస్తారంట? ధైర్యం చెడిపోయి కూలిపోతారంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడకే ఆయన ఏం చేస్తాడంట? మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ, మహామహిమ కోటి సూర్యుల కంటే తేజోమయుడైన ఈ సూర్యుడినే చూడలేవు. నువ్వు యేసుప్రభుని ఎక్కడ చూస్తావు? ఏమండి, యేసుప్రభుని చూడగలరా ఎవరైనా? ఆయన నిజ స్వరూపం చూడగలరా? ఏ మానవుడు, ఏ నరుడు దేవుని ఎప్పుడును చూడలేదు, చూసి ఎవడనో బ్రతకలేదని వాక్యం రాయబడి. దేవుడు చూసి బ్రతకగలిగే ధైర్యం ఏమన్నా ఎవరికైనా ఉందా? ఏమండి, ఎవరికీ లేదు. కానీ తన బిడ్డలకే ఇచ్చాడు దేవుడు. ఏమన్నాడు? హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుణ్ణి చూసేదరు. ఆయన స్థాయి తగ్గించుకుని మనకు కనపడతాడు. ఆయన స్థాయి తగ్గించుకుంటాడు, మనకు కనపడతాడు. ఆయన మహిమతో మనల్ని నింపుతాడు. ఆయన మహిమతో మనల్ని నింపితే ఆయన మనం చూడగలం, ఆయనతో ఉండగలం, ఆయనతో ఏమైనా సహవాసం చేయగలం. ఆయన ఉన్న చోటనే మనం ఉండగలం. ఆయన స్థాయి, మన స్థాయిని పెంచుతాడు. ఆయన మహిమతో నింపుతాడు. అలా నింపబడేటువంటి సమర్పణ నీకున్నదా, మనకున్నదా? పరీక్షించుకుందాం ప్రియమైన వారలారా. దేవుని వాక్య భాగమును ఇంకా ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10, 11, 13. కాలము సమీపమై ఉన్నది, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చాలండి అమ్మా. ఏమంటున్నాడండి? మరి అతడు నాతో ఎలాగ చెప్పానో, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. ఏమండి? ముద్ర వేయవలదు. ముద్ర వేస్తే ఇంక విప్పడానికి ఉండదు, ముద్ర వేస్తే ఇంక చెప్పడానికి ఉండదు. కానీ ముద్ర వేయవద్దు అన్నాడు. దానియేలు గ్రంథంలో అంటాడు ఇది ముద్రింపబడి ఉండాలి, అంత్య దినం వరకు ముద్రింపబడి ఉండాలంట. ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడి ముద్ర వేయవలదు అన్నాడు. అంటే స్పష్టమైపోవాలి, విశదపరచబడాలి. రహస్యం అందేది కూడా లేదు. అందరికీ నేను మీకు చెవిలో చెప్పింది అది మేడల మీద, రాజమార్గంలోనూ, ఏమండి రహదారుల్లోనూ, ఏమండి సర్వ సృష్టికి ఈ స్వార్థను అందరికీ తెలియాలి, అందరికీ చెప్పండి అన్నాడు. ఏమండి గనక ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ ప్రవచన వాక్యం ముద్ర వేయవలదు అంటే నువ్వు విన్న వాక్యాన్ని నీ దగ్గరే, ఏమండి ఒక తలాంతి కలిగిన వాడు ఏం చేశాడు? ఒక తలాంతి కలిగిన వాడు భూమిలో పాతిపెట్టి ఉండొచ్చాడంట. ఒకటికి ఒకటి చేయలేదు, 2 అవ్వలేదు. కానీ 5 తీసుకున్నవాడు 5 సంపాదించాడు, 2 తీసుకున్నవాడు 2 సంపాదించాడు. మరి నేను నిన్న వాక్యం ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? దేవుని విశ్వాసి, దేవుని బిడ్డ, నువ్వు విన్న వాక్యం కనీసం నీ భార్యగా చెప్పగలుగుతున్నావా? నీ పిల్లలు చెప్పగలుగుతున్నావా? గుడికి రమ్మని ఎప్పుడని చెప్పావా? ప్రార్థన చేయమని ఎప్పుడని చెప్పావా? చెప్పారండి? అమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పారా? ఈ చెప్పవు, ఏం చెప్తావు? నీకు లాభం వస్తే చెప్తావు, నీకు కలిసి వస్తే చెప్తావు, వ్యవసాయం గురించి చెప్తావు, ఉద్యోగం గురించి చెప్తావు, బాగా చదువుకోమని చెప్తావు, స్కూల్ దాకా దేబెట్టి అక్కడికి వెళ్ళి ఫీజులు కట్టి వస్తావు. గుడి దాకా ఎప్పుడైనా తీసుకొచ్చావా సండే స్కూల్ పిల్లల్ని? దేవుని మందిరానికి ఏ తల్లి అయినా తీసుకొచ్చి అప్పచెప్పిందండి ఇంతవరకు? అంటే ఎంతవరకు నమ్ముతున్నారు? ఫీజులు కట్టి మరలా లక్షలు. అంటే నీ పిల్లలు నీలో ఉండాలని అనుకోవటం లేదా? ఒక ప్రమాదం ఏంటో తెలుసండి,
ఈ వాక్యము నీ వంట పట్టకపోతే ఏమవుతుంది తెలుసా అండి? ఏమవుతుంది? కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ వాక్యంలోకి వెళ్దాం. ఈ మాట పూర్తి చేసి వెళ్దాం. అన్యాయం చేసేవాడు ఇంకనూ అన్యాయం చేయనము, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనేము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనేము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేము. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చేటప్పుడు నేను సిద్ధపరిచిన జీతం, ఆ జీతం ఆయన దగ్గర ఉందట. ఆయన జీతం పట్టుకొస్తున్నాడట. ఇంకో జీతం గురించి మనం చెప్పుకుంటాం. ఏంటా జీతం? పాపానికి వచ్చే జీతం. పాపానికి జీతం వస్తుందంట. పాపం చేసిన వాళ్ళు ప్రతి వాడు జీతం అందుకుంటాడు. నెల అయిపోయిన తర్వాత పాపం చేసుకుంటా పోయి పాపం ఏంటి చెప్పండి? ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు దేవునికి లోబడకపోతే పాపం. అది నీకు అర్థం అవట్లేదా? ఎంతకాలం అర్థం అవ్వకుండా ఉంటావు? ప్రియమైన సహోదరి, నువ్వు దేవుని మాట వినకపోవడమే, దేవుని నమ్మకపోవటమే అది పాపమై కూర్చుంది. పాపానికి వచ్చే జీతం మరణం. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారు? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చెప్పిన. ఏమండి, నువ్వు క్రియలు చెప్పినంటే నువ్వు మంచి క్రియలు చెప్తే మంచి ఫలితం ఉంటుంది. నువ్వు యేసు ప్రభువుని నమ్మినందుకు, నువ్వు ఓడ్చుకున్నందుకు, నువ్వు మార్చుకున్నందుకు, నువ్వు రక్షించుకున్నందుకు ఏమండి నీకేముంటుంది? ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిదండన దినములు అంటే నీకు ప్రతిఫలం తీసుకుని వస్తున్నాడు జీతం. ఆయన బహుమానము తీసుకుని వస్తున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 62:12 చదువు మైక్లో. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపదగిన దానివనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. చూసారండి, ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపదగిన దానివనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. విసర్జింపబడని పట్టణమని అంటే దేవుడు నిన్ను విసర్జించకుండా నిన్ను విడువను ఎడబాయనన్నాడు. అంటే ఆయన శిక్షించిన ఏం చేస్తాడైనా రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. శిక్షకు లోబడమంటున్నాడు. ప్రభుత్వం ఏమంటారు? తప్పు చేసినప్పుడు శిక్షకు లోబడమంటారు. పారిపోతే శిక్ష రెట్టింపు అవుతుంది, లొంగిపోతే శిక్ష పడుతుంది కానీ రెట్టింపు పడదు. అలాగే దేవుని దగ్గర నుంచి తప్పించుకుంటే, దేవునికి లోపడకపోతే ఏమండి మనం శిక్షింపబడతాం. యెరూషలేమా, ఆశింపదగిన దానివనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు పెట్టబడును. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు. యెహోవా విమోచించిన వారిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. విసర్జింపబడిన వారు కాదు. ప్రభు రెండోసారి ఎందుకు వస్తున్నారండి? యేసు ప్రభు రెండోసారి ఎందుకు వస్తున్నారు? ఏమండి, రక్షించుకున్న వారిని, రక్షింపబడే వారిని ఏమండి తీసుకెళ్ళడానికి వస్తున్నాడా, పాపుల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడా? మీరు చెప్పాలి అమ్మా. యేసు ప్రభు వారు రెండో రాకడ ఎందు గురించి జరుగుతుంది చెప్పండి? సిద్ధపరచబడి పరిశుద్ధపరచబడిన వారిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు కానీ పాపాత్ములు అందరినీ, ఈ పాపాలు చేసే వాళ్ళు అందరినీ పరలోకానికి తీసుకెళ్ళి కూర్చోబెడతాం కాదు. పాపాత్ములు రక్షించడానికి మొదట రాకడ. ఏమండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మొదట రాకడ అందుకు జరిగింది. రెండో రాకడ ఎందుకు జరుగుతుంది? పరిశుద్ధపరచబడిన వారిని, సిద్ధపరచబడిన వారిని, విమోచింపబడిన వారిని తీసుకెళ్ళడానికి ఆయన రెండో రాకడ జరుగుతుంది. కనుక ఏమండి, ఏ వచనం? 11వ వచనం కూడా చదవండి. ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. అదండి ఇక్కడ ఏముందంటే
ఆయన భూదిగంతాల వరకు కూడా యెహోవా సమాచారము ప్రకటన చేసి ఉన్నాడు. భూదిగంతాల వరకు కూడా ఎవరు నాకు ప్రభు గురించి చెప్పలేదు, నాకు తెలీదు, నేను మోసపోయాను, దేవుడు నన్ను మోసం చేశాడు, నాకు చెప్పలేదంటే ఎవరికి అవకాశం లేదండి. అందరికీ తెలిసిపోయింది. ఏమండి ఈ టీవీల ద్వారా, ఏమండి ఫోనుల ద్వారా, రకరకాల ఛానల్ ఎన్నో ఉన్నాయి. అన్నిటి ద్వారా ప్రపంచంలో ఏమండి ఈ ఫోన్లో వచ్చేటువంటి ఏమండి ఇలాగ ఆన్లో పెడితే కావలసినంత వాక్యము అయినా సరే మనం దేవుని వాక్యాన్ని తిరస్కరించినట్లయితే బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడతామని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం మనకు అవసరమండి. చాలామంది అన్నీ ఉంటాయి కానీ వాక్యాన్ని ప్రక్కన పెడతారు. వాక్యానికి చోటు ఉండదు. మీరు ఎక్కడైనా సరే చూడండి, పెళ్ళిళ్ళు చూడండి, లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో చూడండి, ఏమండి ఏదైనా కార్యక్రమాల్లో చూడండి, ఓ పుట్టినరోజులు కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ ఏమండి దేవుని వాక్యానికి చోటు చాలా తక్కువ ఉంటుంది. సమయం చాలా తక్కువ. బోల్డ్ కార్యక్రమాలు ఉంటాయి కానీ వాక్యం లేకపోయినా పర్లేదండి, ఉన్న కార్యక్రమాల్లోనే జరగాలంటారు. వాక్యమే ఆ సభకు నిండి ఏంటంటే వాక్యమే. ఆరాధనలో మనకు కావాల్సింది ఏంటంటే వాక్యమే. ఆ వాక్యం మనకి కావాలి. కాబట్టి చూడండి తర్వాత కీర్తన గ్రంథము 89:32 నుంచి చదవండి. మైకున్న వారు చదవండి అమ్మా. నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. చూసారా ఏమన్నాడు? నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషములకు దెబ్బలతోనూ వారిని శిక్షించేదను. అవునండి, దెబ్బలతో శిక్షించాడట. లోపడే వరకు, మారే వరకు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకని? పగవాడా దేవుడు మనకే? దేవుడు మనకు పగవాడా? పగవాడు కాదు, ప్రేమించేవాడు. తండ్రి శిక్షింపన కుమారుడు ఎవడు అని అంటున్నాడు కదా. ప్రేమించిన తండ్రి అయితే శిక్షింతాడు, ప్రేమించిన తండ్రి అయితే గద్దెంతాడు, ప్రేమించిన తండ్రి అయితే ఏమండి విమోచిస్తాడు, ప్రేమించిన తండ్రి అయితే మాట్లాడతాడు. ప్రేమించలేనోడు ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు, ఏమండి పట్టించుకోడు, వదిలేస్తాడు. కానీ ప్రేమించే తండ్రి కాబట్టి, ఆయన నిజమైన తండ్రి కాబట్టి, ఆయన మనల్ని కన్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడో, నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషములకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, బొత్తిగా తీసేయను అంటున్నాడు. బొత్తిగా తీసేయను అన్నాడు. గనుక అబద్ధికుడినై నా విశ్వాసతను విడువను, నా నిబంధన నేను రద్దుపరచను. దేవుడు నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను. దేవుడు పలికాడంటే మాట ఇచ్చి నెరవేర్చుకునేవాడండి. స్తోత్రం చెప్పండి. నమ్మకం ఉందా? నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువారికి అది మాట ఇచ్చాడంటే నెరవేరుతాడు దేవుడు. మన మాటలే నెరవేర్చం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే వారి యొక్క తిరుగుబాటుకి దండనతో వారి దోషములకు దెబ్బలు కొడతానంటున్నాడు. మనకు వచ్చిన వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, ఏమండి మనల్ని కొడతానే ఉంటాడు మారి వరకు కూడా. ఎందుకని అంటే ప్రకటనలో అంటున్నాడు, నన్ను ప్రేమించి వారిని నేను ప్రకటన 3:19 నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అదండి, ఆసక్తి ఉండాలంటే మారు మనసు పొందడానికి. మారు మనసు పొందడానికి ఆసక్తి ఉందా? చాలామందికి లేదండి. మారు మనసు పొందడానికి ఆసక్తి ఉందా? లేదండి. చాలామందికి దేవుళ్ళని నమ్మాలనిపించట్లేదండి, గుడికి రాబుద్ధి ఎత్తలేదండి, ప్రార్థన చేయబుద్ధి ఎత్తలేదండి, మరి ఇంకేం చేయబుద్ధి తినబుద్ధి ఎత్తుందా? అది తప్పనిసరిగానండి. 3 పూటలు ఏం తక్కువ ఉండకూడదండి. అది అమ్మా మారు మనసు
పొద్దుబుద్ధి ఎత్తలేదంట, గుడికి రాబుద్ధి ఎత్తలేదంట, దేవుళ్ళని ఆరాధించబుద్ధి ఎత్తలేదంట. ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి ఏమండి నీకు ఉంటాకి ఇచ్చాడు, తింటాకి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన దేవుడు నువ్వేం చేస్తున్నావు? అన్నీ ఇచ్చిన దేవుడిని నమ్ముద్ది ఎత్తలేదా? ఎంత అన్యాయం కదట అది. మరి తినబుద్ధి ఎత్తలేదని ఎవరిని అంటారా? తినబుద్ధి ఎత్తలేదండి నాకేం వద్దండి అని అంటారా? అన్నీ కావాలి, లోకంలో అన్నీ కావాలి, దేవుడు ఒక్కటే వద్దు. ఎంత అన్యాయం అండి. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కాని మీరు ఎరగరా? అన్యాయం చేసేవాడు, అన్యాయం, పెద్ద అన్యాయం ఏదైనా చెప్పండి, పెద్ద అన్యాయం ఏంటి చెప్పండి? దేవుణ్ణి నమ్మకపోవడమే, దేవుణ్ణి ఆరాధించకపోవడమే. ఎక్కడుంది మాట? అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానియారని మీకు తెలీదా అంటున్నాడు. ఏమండి చూడమ్మా మాట ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన చదవండి మొదట పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యంనకు. అన్యాయం అంటే ఏంటి తెలుసా? దేవుడిని నమ్మకపోవడమే. దేవుడి అన్నీ తినేసి, భూమి మీద ఉన్న నీళ్ళన్నీ తాగేసి, భూమి మీద ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసుకుని, భూమి మీద ఉన్న ఆస్తులన్నీ తినేసి, భూమి మీద ఉన్న అన్ని రకాలు ఏమండి కోళ్ళు కానించి, మేకలు కానించి, చేపల కానించి, ఈ జీవులన్నీ కూడా ఏమండి రకరకాలు పక్షులు చేసుకుని, రకరకాల ఐటమ్స్ అన్నీ వేసుకుని తినేసి ఏమండి ఎందుకు ఇచ్చాడంట? ఇచ్చాడు, మంచిదే ఆహారంగా ఇచ్చాడు. ఏమండి ధనవంతుడు ఏమన్నా నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. స్తుతించంటూ వదిలిపోయిన ఆఖరు మాట, నా ప్రాణమాయని స్తుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధనామను సన్నుతించు అన్నాడు దావీదు భక్తుడు. అలాగంటే బాగుండిపోయిన ధనవంతుడు. కానీ ఆ ఒక్క మాట నోటికి రాలేదని నరకానికి వెళ్ళిపోయాడు అంతే. ధనవంతుడు ఏమన్నా నా ప్రాణమా ఏమండి సుఖమే సుఖం. ఏమండి దేవుడిని నమ్మకుండా సుఖమే సుఖం. దేవుడి అన్నీని సుఖపడడానికి ఇల్లు ఉంది, ఇంట్లో చాలా ఉంటాయి, చల్లటి వాతావరణం, ఏసీలు వేయించుకుంటారు, అన్నీ ఉంటాయి, చల్లటి నీళ్ళు తాడు ఫ్రిడ్జు, ఏమండి మంచి వస్త్రాలు, మంచి డబ్బు, మంచి వాహనాలు, ఇవన్నీ ఎందుకు కొరకండి? ఈ సమస్తం దేవుని కొరకే. మనం భోజనం చేసినను పానం చేసినను మనము దేవుని కొరకే అని ఉంది వాక్యంలో. మంచినీళ్ళు తాగినప్పుడు కూడా నువ్వేమనాలా? స్తోత్రం తండ్రి, నీళ్ళు ఇచ్చినందుకు అనాలా. చూసారా? అనాలా దేవుణ్ణి. కాబట్టి ప్రేమని వాళ్ళారా ఏమండి అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు కానివారు మీకు తెలియదా? మోసపోవద్దు, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఇంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. అదండి, దేవుని ఆత్మయందు మీరు కడగబడి. దేవుని ఆత్మ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారమ్మా? పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఏం చేస్తారు ఆయన? అమ్మా పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఏం జరుగుతుంది? కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి, ఆత్మ ప్రేరణ వచ్చేస్తుంది, పాపాలను నొప్పేసుకుంటాం, ప్రజల గురించి ఏడు చేస్తాం. ప్రభు నన్ను రక్షించావు, నా బిడ్డలు రక్షించిన ఆయన, నా ప్రజలను రక్షించిన ఆయన, కన్నీళ్ళు కారిపోతాయి, పశ్చాత్తాపడిపోతాం, ఏమండి గడగడలాడిపోతాం, వణుకు వచ్చేస్తుంది శరీరం. ఏంటండి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ నీకు వస్తే నువ్వు పరిశుద్ధాత్మని నీ మీదకి వచ్చినప్పుడు లోకమును గురించి, తీర్పుని గురించి, పాపమును గురించి నువ్వు ఒప్పుకుంటావు అన్నాడు. ఏమి ఒప్పుకుంటలేదని కదలకుండా అలా ఉండిపోతున్నారు అనుకోండి, పరిశుద్ధాత్మ లేదని అర్థం. ఇంకంతకంటే ఇంకేం చెప్పక్కర్లేదు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి ఏం పట్టించుకోరు, ఇంకా దేవుడు నమ్మరు, నమ్మబుద్ధి లేదు. కాబట్టి ప్రేమని వల్లరా ఇక్కడ మీరు ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దేవుని ఆత్మలో కడగబడాలి, వాక్యంలో కడగబడాలి, ఆయన శిలువ రక్తంలో మనం కడగబడాలి. ప్రేమని వల్లరా అలా కడగబడటం మనం ఇష్టపడాలి. కాబట్టి ఈరోజు మనం విన్నటువంటి వాక్యాన్ని ఆఖరికి ఎబ్రీల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి చదవండి.
ఒకరే చదవండి అందరూ నా చదవండి. కుమారుడా ఆ. ప్రభు చేయి శిక్షణ తృణీకరించకము, నా కుమారుడా ప్రభు చేయుచెక్కను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ఆయన నేను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని ఆ, శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఈ మాట మనసులో పెట్టండి. అమ్మ ఏమంటాడమ్మా? ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు తాను ప్రతి స్వీకరించు కుమారుని ప్రతి కుమారుని దండించును. దండించును. ఒప్పుకుంటారా? దేవుడు శిక్షంతో ఒప్పుకుంటారండి? ఓ శిక్ష వచ్చి పడిపోయింది అనుకోండి ఇంట్లోకి, అప్పుడు మారుమనిసి పొందుతారా? దేవుడు తిడత మొదలెడతారా? అమ్మా ఇది చెప్పండి నాకు. ఓ శిక్ష దేవుడు వేసేసాడు అనుకోండి, కఠినమైన శిక్ష వేసాడు. యెహోవా నన్ను కఠినంగా శిక్షించిన కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదని ఉంటుంది 118వ కీర్తనలో. కఠినంగా శిక్షించాలా? కొంచెం కొంచెం శిక్షించాలా? కానీ నా కృప బొత్తిగా దూరం చేయనన్నాడు. నా కృప బొత్తిగా దూరం చేయనన్నాడు. దేవుని శిక్ష నీ మీదకి వచ్చిందనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడాలి. ప్రభా తప్పు అయిపోయింది నాయన, నన్ను క్షమించు తండ్రి అని నువ్వు సరి చేసుకోవాలా, పశ్చాత్తాపడాలా, తండ్రి దగ్గర ప్రాధాన్యపడాలా. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమండి? ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించి అని కుమారులతో సంభాషించినట్లు సంభాషించినట్లు మీతో సంభాషించుచున్నాను. ఆ, ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఇక్కడ అడుగుతున్నాడు చూడండి. తండ్రి ఏ తండ్రి అయినా కుమారుని శిక్షించుకోకుండా ఉంటాడా? కుమారుని ఏం చేస్తాడు? నువ్వు అలా చేయి కుమారుడా, ఎలా చేయి, లోపడకపోతే శిక్షింతాడు, కోపడతాడు, గద్దింతాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినములైన మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనం మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మాట పట్టుకోండి ఆకారుగా. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు అనే మాటను బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుడు శిక్షింతే ఎందుకు శిక్షింతాడు? మన మేలు కొరకే. మళ్ళీ ఆయనే ఓదార్చాలి. ఏమంటే ఈపి మాడిలో ఒక తల్లి ఒకటి వేసింది అనుకోండి, మళ్ళీ అది ఏం చేయాలా? ఏమండి ఆ నొప్పి తగ్గిలకు మళ్ళీ మందు రాయాలి. ఆ తల్లి ఎత్తుకోవాలా, ఓదార్చాలా. ఏడ్చే వాళ్ళకి మరలా అది ఏడకుండా మరలా ఏదో ఒకటి పెట్టాలా. అదనమాట అండి దేవుని శిక్ష. అందుకే నన్ను ప్రేమించి వారిని నేను గద్దించి శిక్షించున్నాను. కాబట్టి ఈరోజు మనం విన్నటువంటి వాక్యాన్ని ఎవరు కూడా దేవుడు అంటే ఇష్టం లేకుండా ఉండకూడదండి. అది నాశనానికి దారితీస్తుంది. ప్రతిదండన దినములు అంటే ధైర్యం లేని వారు ఏం చేస్తారట? ధైర్యంచుడి కూలిపోతారట. కాబట్టి లోక పరిస్థితి అలాగుంది, ప్రమాదకరమైన పరిస్థితులు అలాగుంది. కానీ దేవుని బిడ్డలకే ఏం కావాలా? ధైర్యం కావాలి. కనుక ఈ రోజున మనం విన్నటువంటి ప్రతి మాట కూడా మనము దేవుని కొరకు, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా మన మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. అన్యాయం చేసేవాళ్ళు. అన్యాయం అంటే ఏంటంటే దేవుడిని నమ్మకపోవటమే అన్యాయం. దేవుని నమ్మటమే న్యాయం. దేవుని ఆరాధించటమే న్యాయం. కాబట్టి దేవుని నమ్మకపోవడం అంతకంటే ఘోరమైన పాపం ఏమీ కూడా లేదు. ప్రియమైన వాళ్ళు గమనించండి. ఈరోజు మన విన్న వాక్యం బట్టి నిజమే ప్రభువా, కుమారులుగా స్వీకరించిన ఆయన, మీ బిడ్డలుగా స్వీకరించిన ఆయన అని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన యేసయ్య, చెప్పబడిన చదవబడిన ప్రతి మాటను బట్టి దీవించిన ఆయన ఆశీర్వదించి ప్రభువా, ప్రతి మాటను తండ్రి హృదయంలో భద్రపరచుకుంటూ సహాయం చేయండి. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కాదని వాక్యంలో చదివాం. నాయనా మీకు వందనాలు. నా నామము నిమిత్తము నాయనా మీరు మాట్లాడుతున్నారు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు. ఎప్పుడు అనంటే ప్రభువా, మీ నామం నమ్మినప్పుడే కదా, మీ నామంలో విశ్వాసం ఉంచినప్పుడే కదా, మీ నామంలో పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే కదా అపరిశుద్ధులు వచ్చి పరిశుద్ధులను దూషించడం అప్పుడే కదా జరిగేది. కనుక నాయన సహాయించి రక్షించిన ఆయన, ఇదిగో సంఘాన్ని మీ స్వరక్తం ఇచ్చి సంపాదించి సంఘ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడు. శోధనను తప్పించిన ఆయన,
కీడు నుండి తప్పించు ప్రభా. తండ్రి ముద్ర వేయండి నాయన, ముద్రించండి నాయన, తొట్టిల్లిపోకుండా కాపాడు తండ్రి. మహిమయు ఘనతయు ప్రభావం మీరే పొందండి. మీ సిలువ రక్తంలో శుద్ధి చేయి, మీ వాక్యంలో శుద్ధి చేయి నాయన, మీ ఆత్మలో శుద్ధి చేయి నాయన. ఈ ప్రార్థన యేసు ప్రభువు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి.